ఫ్రాన్స్ రైల్వే సంచలన ప్రకటన టికెట్లో 40% డిస్కౌంట్. ఈ విషయాన్ని తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు టికెట్ డిస్కౌంట్ల విధానంలో మార్పులు చేసింది. దీంతో ఇంతకు ముందుగా డిస్కౌంట్లు ఉండవు. కొత్త నిబంధనలు విడుదల చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు టికెట్ డిస్కౌంట్ల విధానాన్ని సమీక్షించింది. ముందు 60 ఏళ్ల దాటిన వారికి డిస్కౌంట్ ఉండేది, కానీ ఇప్పుడు కొంతమందికి వర్తిస్తుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు టికెట్లపై డిస్కౌంట్ ఉంటుంది. ముందు పురుషులకు 60 ఏళ్ళు, మహిళలకు 50 ఏళ్ళు దాటితే డిస్కౌంట్ ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనలు మారాయి. దీంతో చాలామంది సీనియర్ సిటిజన్లకు డిస్కౌంట్ అందని పరిస్థితి నెలకొంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం 70 ఏళ్ళు పైబడిన పురుషులు, మహిళలు ఇద్దరికీ టికెట్పై 40% డిస్కౌంట్లు ఉంటుంది. ఈ డిస్కౌంట్ స్లీపర్, జనరల్ క్లాసులకు మాత్రమే వర్తిస్తుంది. ఏసీ క్లాసులకు వర్తించదు. ఇండియన్ రైల్వే ప్రకారం సీనియర్ సిటిజన్లు డిస్కౌంట్లు ఏడాదికి దాదాపు 2000 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే ఈ ఖర్చు తగ్గించి ఆ డబ్బును ఇతర అభివృద్ధి పనులకు వాడాలని రైల్వే భావిస్తోంది. ఈ నిర్ణయంపై చాలామంది సీనియర్ సిటిజన్లు సంఘాలు, ఇతర సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ డిస్కౌంట్ సీనియర్ సిటిజన్లకు చాలా అవసరమని, వారి ఆర్థిక భద్రతకు దోహదపడుతుందని వారు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం సీనియర్ సిటిజన్లకు అన్యాయం అని వారు అభిప్రాయపడుతున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.